సో సిటీ కల్చర్ వర్సెస్ విలేజ్ కల్చర్ లో ఈ రోజు ఇప్పుడు ఏం జరగబోతుంది ఆది గారు? నెక్స్ట్ మ్యూజికల్ చైర్స్ ఆ గేమ్ ఆడబోదు. ఓన్లీ అమ్మాయిలు ఆడతారు, అది కూడా ఈసారి కళ్ళకి గంతలు కట్టుకొని. కళ్ళకి గంతలు కట్టారు. కుర్చీలో కూర్చుంటారా, ఒకరి మీద ఎవరు కూర్చుంటారా అనేది ఆ తర్వాత. ఓకే, సో లెట్స్ హావ్ ద ప్రాపర్టీస్. ఆల్ రైట్, సో మా బ్యూటీస్ అందరూ మ్యూజికల్ చైర్స్ బ్లైండ్ ఫోల్డెడ్ గా ఆడడానికి రెడీగా ఉన్నారు అండ్ చాలా జెన్యున్ గా ఆడబోతున్నారు. సో లేడీస్ రెడీ? పవిత్ర ఆల్ ది బెస్ట్ రా, బాడాలి మన ఉద్రం. సర్లే, నమ్మేశారు జనాలు. రెడీ లేడీస్, మ్యూజిక్. కళ్ళలో నా టార్చ్ పెట్టి, లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 దివ్య వెనక్కి, దివ్య రైట్ రైట్, స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. అయిపోయి. సో సిటీ గర్ల్స్ లో దివ్యశ్రీ అవుట్. దివ్యశ్రీ సిటీ గర్ల్స్ లో ఫస్ట్ అవుట్. మ్యూజిక్. కాదు రష్మి, మాకు దెబ్బలు తగిలితే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఆల్రెడీ తగిలినట్టే ఉంటారు, కానీ ఉండదు తొందరగా. हाथ में पैसा, मोती में शीशा, पूरी तो salsa, राती रंता जलसा. ఇంకొక చైర్ ఉంది. ఒక్క చైర్ ఉంది. కూర్చో. One more city girl out. Ready ladies, music. ఇంకో చైర్ ఉందా? చివరుంది. ఎల్లు ఇంకా ఎల్లు అక్కడే లెఫ్ట్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సాయి లెఫ్ట్, వెనక సాయి, స్ట్రైట్ డౌన్. City girls లో సాయి అవుట్. వరుసగా సిటీ గర్ల్స్ 1 by 1 అవుట్ అయిపోతున్నారు. మ్యూజిక్. స్ట్రైట్ గా రా పవిత్ర, స్ట్రైట్ గా రా. పవిత్ర లెఫ్ట్ తీసుకో. తన వెనకాల ఉంది. అరే ఒక్క నిమిషం ఆగు. నేను ఇక్కడ చైర్లు పెడితే మీకు ఎలా తెలిసిందిరా ఇవన్నీ? They did a performance. Amazing. Sing. అవార్డు మాత్రం పవిత్రకే. విలేజ్ గర్ల్స్ లో ఆసి అవుట్.
మెల్లిగా స్లోగా ఫ్రంట్ కి రా. ఎక్కడికి ఎక్కడికి త్వరగెళ్ళి త్వరగెళ్ళి. ఏ పవిత్ర, నీకు కిందన్న కుర్చీ కూడా ఎక్కడుందో తెలిసిందంటే బంగారం దూకేస్తుంది ఆపిన బ్లాస్టుల మీదకి. ఆది గారు మరి ఏం చేద్దాం, వీళ్ళు చూసి ఆడుతున్నారు అనుకుంటా. ఒక నిమిషం ఆగు. బంగారం ముక్కుకు పెట్టేసుకుంది. ప్రస్తుతానికి చూస్తే సిటీ గర్ల్స్ ఎక్కువ అవుట్ అయ్యారు కాబట్టి విన్నర్స్ వచ్చి విలేజ్ గర్ల్స్. అండ్ ఈ గేమ్ సగంలో ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నామంటే మీ అందరికి ఎక్కువ రిస్క్ ఉంది. ఆగవే నువ్వు, ఇట్లాంటివి జరగకూడదని గేమ్ క్యాన్సిల్ చేస్తున్నాము. నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. వస్తే తీవేది అయిపోయింది గేమ్. మేమే గెలిచామా? రామ్ ప్రసాద్, నా కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడ దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను దాల్తున్నావంటే ఏంటి? ఊర్లో పెళ్లి కుక్కల హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంట్రా? కుక్క కుక్క. అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటాయట. ఆమె ఊర్రా ఇంద్రజమ్మ మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వల్ల కేరింగ్ చూపిస్తుంది. ఈ పెద్ద మనుషులు చూడు గీడకు. అబ్బా, ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తున్నాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది, మనదే కదా రింగ్ అది. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల నురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో ఎంత గమ్మత్తుగా ఉంటుందో అంత బాగా అనిపించింది. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. ఒకసారి జాతకాలు చెప్తావా? నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో, దీనివల్ల బ్రదర్ మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే, మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు, ముసలాడు కదా. Completely rock the stage. ఇది పెద్ద లక్ష్మి, నేను చిన్న లక్ష్మి. అవును, మీరేంటి ఇలా ఉన్నారు? ఇది హైబ్రిడ్, మీరు? నేను క్రాస్ బ్రీడ్.
ఏ దేశాలు తిరిగి వచ్చారు? కజకిస్తాన్, ఆ. ఆఫ్ఘనిస్తాన్, ఆ. నేను నీకిస్తాన్, ఆ? దాని తర్వాత నేను నాకిస్తాన్. పవర్ఫుల్ ట్రిపుల్ ధమాకా పర్ఫార్మెన్స్. Once again wishing Junior NTR garu very happy advance birthday.